రాగి ముద్ద కోసం మనమైతే ఈ కప్పుతోని 2 కప్పుల వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత ఒక స్పూన్ రాగి పిండి పోసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఈ వాటర్ 2 కప్పుల వాటర్ పోసిన కదా ఆ మసులుతున్న వాటర్లో ఆ 2 స్పూన్ల రాగి పిండి అనేది పోసేసి కలుపుకున్నా. ఇదంతా కలిపేసేసి ఇది కొంచెం మసిలిన తర్వాత మనం ఈ రాగి పిండిని అనేది మనకు అందులో వేసుకొని కలుపుకోవాలి. మనకు ముద్దలాగా అంటే ఉడకాలి. ఇట్లా ఒక పొంగు వచ్చే వరకు ఒక స్పూన్ అంటే రాగి జావ కలుపుకుంటారు కదా అట్లా పోసేసుకోవాలి ఒక స్పూన్తోని. కొంచెం మంచిగా మసిలిన తర్వాత కొంచెం నెయ్యి లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఆయిల్ పోసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకున్నా. కొంచెం ఒక స్పూన్ రాగి పిండి కలిపేసుకొని పోసేసుకున్నా. ఇది కొంచెం మసులుతుంది కదా, ఇప్పుడు మనం ఈ పిండి అంతా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ముద్దలుగా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఉండలు అనేది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ కావాలనుకుంటే కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు. నెయ్యి ఉన్న వాళ్ళు అయితే నెయ్యి వేసుకోండి. నాకు అది ఇస్తాను నేను కడిగిపోని చెప్పి ఇల్లేడా నా ఇది మన రాగి ముద్ద. ఒక్కొక్కటి అన్నీ చేసేసుకోవాలి. ఇట్లనే కొంచెం చేతికి వాటర్ అంటించుకొని ఈ రాగి ముద్దలు చేసి పెట్టేసుకోవాలి. లైట్ వెళ్తారు ఎందుకు వస్తుంది చీకటి. నాకు అది ఇస్తాను నేను కడిగిపోని చెప్పి ఇల్లేడా నా ఈ మా నలుగురికి అయితే అయినాయి. ఇంకొకటి ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు దీన్ని మా ఆయనకి వేసి చూపిస్తా. ఆయన ఎట్లయింది అనేది చెప్తాడు. చారేగా ఉన్నా ఎటుపట్టు అమ్మకి ఇచ్చేది తీసుకో అన్నకి. మనం వండుకున్న మటన్ కర్రీని ఇప్పుడు అందులో వేసి పిల్లలకైతే పెడతాను. ఆయన ఇప్పుడే తిన్నాడట. చెప్పరా చేయితో చెప్పరా. ఇక్కడేం కనిపిస్తలేదు. మంచిగానే ఉందా? సింపుల్గా తీయక మంచిగా
కొంచెం డాడీకి కూడా ఒక ముద్ద పెట్టు. కూర వేసుకురా పాట